హాయ్ ఫ్రెండ్స్. ఒక ఊళ్ళో ఒక కుమ్మరి ఉండేవాడు. ఆ కుమ్మరి ఏ రోజు వచ్చిన డబ్బులతో ఆ రోజు జీవనం సాగిస్తూ ఉండేవాడనమాట. ఒకరోజు తను బాగా ఆలోచనలో పడిపోతాడు. ఈ విధంగా ఎన్నాళ్ళు నేను సంపాదించి పెట్టినా అది ఇంటి ఖర్చులకి, తినటానికి మాత్రమే సరిపోతుంది. నేను ఏ రోజు పెద్దవాడినవ్వాలి అని ఆలోచిస్తూ ఒకరోజు అనుకుంటాడు. ఏమని? నేను చాలా మరిన్ని కుండలు చేయాలి. చాలా బాగా అమ్మేసి వాటిని బాగా డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తాడు. సరే అని ఒక వారం, 10 రోజులు రోజు 24 గంటలు కష్టపడుతూ చాలా కుండలు తయారు చేస్తాడు. అలా కుండలు చేసి ఒక పెద్ద మండిలాగా పెడతాడు. పెద్ద మండిలాగా పెట్టేసి బాగా అలసిపోతాడు. 10 రోజులు బట్టి పని చేస్తున్నాడు కదా! అలసిపోయి ఆ కుండల పక్కనే ఒక అరుగుంటే, ఆ అరుగు మీద కాస్త విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి తల అట్లా పడుకుంటాడు. పడుకోగానే వెంటనే నిద్ర పట్టేస్తుంది. నిద్రపోగానే తనకు నిద్రలో ఇలా కలగంటాడనమాట. ఏమని? ఆ కలలో తను ఆ కుండలన్నీ అమ్మేసినట్లుగా, తనకు చాలా మనీ వచ్చేసినట్లుగా, ఆ మనీతో చాలా మేకలని కొన్నట్టుగా, ఆ మేకల్ని కొంతకాలం పెంచి, ఆ మేకలతో పాటు వాటికి పుట్టిన పిల్లలు అవన్నీ పెద్దయినట్లుగా, ఇలా చాలా పెద్ద మేకల్ని అమ్మేసి మళ్ళా ఇంకొంచెం మనీ ఎక్కువగా సంపాదించినట్లు, మళ్ళా ఆ మనీతో కొన్ని ఆవుల్ని కొన్నట్లుగా, ఆవుల్ని సైతం మళ్ళా కొంతకాలం పెంచి వాటిని అమ్మేసి వాటితో తను చాలా ధనికుడుగా ఒక పెద్ద ఊళ్ళోనే ఒక పెద్ద ధనికుడుగా అయినట్లు కలగంటాడు. ఇంతవరకు బానే ఉంది. అక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక ఊళ్ళో పెద్ద మనిషి అంటే ఇప్పుడు డబ్బులు ఎవరుంటే వాళ్ళే పెద్ద మనిషి. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటున్నాం. ఆ ఊళ్ళో పెద్ద మనిషి దగ్గరికి ఏదో ఒక చిన్న గొడవ జరిగి ఊరి పెద్ద మనిషి దగ్గరికి వచ్చినట్టుగా వస్తారనమాట. అతను న్యాయం చెప్పమంటే తను ఒక న్యాయం చెప్తాడు. ఆ న్యాయం అవతల వ్యక్తికి ఇబ్బంది అనిపించి, "అయ్యా! అయ్యా! నన్ను క్షమించయ్యా! నన్ను క్షమించయ్యా!" అని చెప్పేసి కాళ్ళు పట్టుకోంగానే ఇతను ఆ కల్లోనే ఛీ! పోరా నిన్ను క్షమించేది లేదని చెప్పేసి కాళ్ళు తంతాడు. అలా నిద్రలో కలలో తన్నిన కాలుని నిజంగానే తను ఆ అరుగు మీద నిద్రపోతూ ఉన్నవాడు కాలు తన్నగానే పక్కన ఉన్న కుండల మండికి తగులుతుంది. ఒక్క కుండ పక్కగా పడగానే కుండలన్నీ దూకిపోయి టపీ 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 కుండలన్నీ పగిలిపోతాయి. తను కలగన్నాడు బానే ఉంది. ఆ కలలో ఏం జరిగింది? రియల్ లైఫ్‌లో జరుగుతున్న దాన్ని అది డ్యామేజ్ జేసింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఏముంది కుండలన్నీ పగిలిపోయి అయ్యో! అయ్యయ్యో! నా కుండలన్నీ పగిలిపోయాయని చెప్పేసి ఎంతో బాధపడ్డాడు. నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, పగటి కలలు పనికి చేటు, రాత్రి కలలు నిద్రకు చేటు. మనం ఒక కల కన్నామంటే ఆ కలను సాకారం చేసుకునేటట్లు ఉండగాని, అది మన పనిని చెడగొట్టేలాగా ఉండకూడదు. మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడో జరగబోయే ఫలితాలను మనం ఇప్పుడే ఊహించుకొని, ప్రస్తుతం చేయాల్సిన పనిని మనం మర్చిపోతే, అది మన జీవితంలోనే ఎంతో లోపం. మనల్ని ముందుకి నడిపించేది గాదు. మనల్ని వెనక్కి తీసుకొచ్చేదిలాగా ఉంటది. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.